లైన్లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరో కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి. సార్ నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా పేరు లక్ష్మణ్ అండి. చెప్పండి. ఉమ్మడి కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను ఏపీలో వర్క్ చేస్తాను సార్. నేను ఓకే. గత మేము ఫస్ట్ కోవిడ్ అప్పుడు, సెకండ్ కోవిడ్ అప్పుడు మేమంతా ప్రాణాల సైతం తెగించి వర్క్ చేసాం సార్. రెగ్యులర్ వాళ్ళు సైతం లక్షల సైతం జీతాలు తీసుకున్న వారు కూడా మేము డ్యూటీలు చేయలేమని వెళ్ళిపోయే టైంలో మేము ముందరకు వచ్చి మా ప్రాణాలకు తెగించి మా కుటుంబాలకు దూరంగా ఉండి మేము మా ప్రాణాలకు సైతం మేము పోయినా పర్వాలేదు సమాజానికి సేవ చేయాలని ఆలోచనతో ముందరకు వచ్చాము సార్ మేము అప్పుడు. కానీ మమ్మల్ని ప్రభుత్వం కానీ ఎవరు గుర్తించడం లేదు సార్. ఒకనొక టైంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రపంచం మన సమాజంలో ఏ ఒక్కరి వ్యక్తి ముందరకు వచ్చలేదు సార్. కేవలం మేమందరము హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే వేయించుకున్నాం. అప్పుడు మా ప్రాణాల సైతం మేము కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే మేము బ్రతికున్నామన్న తర్వాతనే సమాజం వేయించుకుంది. ఎందుకంటే సార్ ప్రభుత్వం మా పైన నిర్లక్ష్య వైఖరిని లేదంటే ఉంచుకున్న దానికి ఉంచుకున్నట్టు సార్ మా పరిస్థితి. నెల 5వ తేదీ జీతం వచ్చే లోపల మా జీతాలు వచ్చినా రాకపోయినా మా ఈఎంఐలు కట్ అవుతాయి, మా పిల్లల ఫీజులు ఇబ్బందులు ఉన్నాయి. సమాజంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది కానీ మా కడుపులకి సరిగా అన్నం పెట్టుకోవడం లేదు సార్. పిల్లల నైవేద్యం. రైట్ లక్ష్మణ్ గారు, ఖచ్చితంగా మీ ఆవేదనకు ఫుల్ స్టాప్ పడాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మేము కూడా కోరుకుంటున్నాం. ఆ దిశగా మేము ఖచ్చితంగా మీ తరపున పోరాటం చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం, చేస్తూ ఉంటాం కూడా. దీనికి సంబంధించి నిజంగా సార్ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ, గతంలో ఏ రకంగా శాలరీస్ ఇచ్చేవారు, ఇప్పుడు మళ్ళీ నిధి పోర్టల్లో వివరాలు సక్రమంగా లేవని టెక్నికల్ ఇష్యూ అని. అంటే మీరు విశాఖ జిల్లాలో పనిచేస్తున్నారు, ఉమ్మడి విశాఖ జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన ఎంతమంది పనిచేస్తున్నారు, రెగ్యులర్ ఎంతమంది పనిచేస్తారు, అధికారుల దగ్గర ఉండవా? ఇంకా దానికి టెక్నికల్ ఇష్యూ ఏంటి సార్? ఇప్పుడు ఒక పద్ధతిన శాలరీస్ ఇచ్చారు, మళ్ళీ నిధి పోర్టల్ సరే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం బాగానే ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారులు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. మీరేమంటారు? అంటే ఏదైతే ఇప్పుడు నిధి పోర్టల్ ఒక నిర్ణయం తీసుకున్నదో గవర్నమెంట్, మా పై స్థాయి అధికారులు కానీ కొంతమంది మా పెద్దలు కానీ చెప్తుంది ఏంటంటే నిధి పోర్టల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, ముందు రానున్న రోజుల్లో మీకు దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి. కానీ 2020 ముందర జరిగిన ఏదైతే రిక్రూట్మెంట్లు కొన్ని ఉన్నాయో దానిలో ప్రాపర్గా కొన్ని రిక్రూట్మెంట్లు జరగలేదని చెప్పి ఒక గాసిప్, అంటే ఒక రూమర్ మాత్రం స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో మరి అధికారులు తేల్చాలి. కాకపోతే 2020 తర్వాత సంబంధించినవన్నీ కూడా ప్రాపర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, రూరల్ ప్రిజర్వేషన్ కానీ, రోస్టర్ పాయింట్ కానీ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ రోజు వరకు కూడా అప్లోడ్ చేయకుండా ఏదో గవర్నమెంట్ పైనుంచి ఏదో ప్రెజర్ చేస్తుంది సో మనం అప్లోడ్ చేయాలన్న ఇదితో ఉన్నారు తప్ప వీళ్ళు 2 నెలలుగా జీతాలు లేవు, వీళ్ళు పిల్లం బిడ్డలు ఎలా పోషించుకుంటారు, సో మనం కంపల్సరీగా వీళ్ళకి చెయ్యాలి అన్న వరుసను చాలా తక్కువ స్థాయి అధికారులు, హ్యూమానిటీ గ్రౌండ్స్ అనేది చాలా తక్కువ స్థాయిలోనే కనిపిస్తుందండి. అది పై స్థాయిలో కనిపిస్తుంది. ఎందుకంటే మేము వచ్చి సుమారు 2 నెలలు అయిపోయింది, మేము వచ్చి ఇగో మా జీతాలు పడట్లేదు అని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడం కానీ లేదా అధికారులను అడిగినంత వరకు కూడా ఈ రోజు వరకు వాళ్ళు పట్టించుకునే దాఖలాలు లేవు. మేము గొడవ చేస్తే ఉన్నారు వీళ్ళకి జీతాలు వేయాలి అని అవసరం గుర్తొచ్చేదో చేస్తున్నారు తప్ప ఇంతవరకు బండి కదలట్లేదు ముందుకి 2 నెలల నుంచి కూడా. మేము సుమారుగా పై స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులు అడిగితే మేము ఆల్రెడీ సుమారు జనవరి నుంచి కూడా నిధి పోర్టల్ పెట్టాం, ఈ నిధి పోర్టల్ వాళ్ళు డేటాలు అప్లోడ్ చేయట్లేదు అన్న వర్షన్ అయితే వినిపిస్తుందండి. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖలో పోషించినటువంటి స్టాఫ్ నర్సులు కానీ లేదా ఇతర పారామెడికల్ సిబ్బంది కానీ ఈ రోజు చాలా కష్టాల్లో ఉన్నారండి. అప్పులు ఎవరు ఇవ్వక, పిల్లలు కూడా స్కూల్ హాలిడేస్ ఇచ్చి ఇంటి దగ్గర ఉండి అసలు వాళ్ళకి ఏం కొనాలి, ఏం చేయాలి, నెక్స్ట్ స్కూల్ ఫీజులు ఎలా కట్టుకోవాలి జూన్ నుంచి అనేది కూడా తెలియని అర్థమైన స్థితిలో అయిపోతుందండి. మా పిల్లలు మేము ఎలాగ బానిసలాగా ఒక రకమైన బానిస బతుకండి. ఇప్పుడు మేము బతుకుతున్న ఏవైతే మేము ఉద్యోగాలు చేస్తున్నామో ఇవన్నీ బానిస బతుకుల్లాగానే ఉన్నాయి సార్. ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, కన్సల్టేటెడ్ పే అని చెప్పి ఏదో ఒక రౌండ్ ఫిగర్ చేసి మాకు జీతాలు ఇస్తున్నారు తప్ప దీనికి సంబంధించిన ఏ రకమైన ఇంక్లూడింగ్ ఈఎస్ఐ పిఎఫ్ బెనిఫిట్ కూడా లేదు సార్. ఎవరైనా ఇందాక ఒక బ్రదర్ చెప్పాడు మొన్న ఒక స్టాఫ్ నర్స్ చనిపోయారని చెప్పేసి, ఒకరోజు ఆ స్టాఫ్ నర్స్ అలా ఎవరో ఒకరు ప్రతిరోజు కూడా కారణాల వల్ల ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు కూడా చనిపోతాం. బట్ చనిపోయేటప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ళ ఫ్యామిలీ కానీ మన పిల్లలకు కానీ వాళ్ళకి ఏదో రకంగా ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది